ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఉపయోగకరమైన మరియు హానికర బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. బ్యాక్టీరియాలు అనేక వ్యాధులకు కారణమై మనకు హానిని కలిగిస్తాయి. మరోవైపు కొన్ని బ్యాక్టీరియాలు మానవాళికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ముందుగా బ్యాక్టీరియా వల్ల కలిగే హాని ఏంటో లేదా వ్యాధులు ఏమిటో చూద్దామండి. బ్యాక్టీరియా పేరు అదేవిధంగా కలిగించే వ్యాధి చూద్దాం. విబ్రియో కలరా అనే విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలరా వ్యాధిని కలిగిస్తుందండి. సాల్మోనెల్లా టైఫీ అంటే టైఫాయిడ్. ఈ యొక్క సాల్మోనెల్లా టైఫీ అనేది ఈ యొక్క టైఫాయిడ్ వ్యాధిని కలిగిస్తుంది. అదేవిధంగా క్లాస్ట్రీడియం టెటానీ అనేటువంటి బ్యాక్టీరియా ధనుర్వాతం లేదా టెటానస్ను కలగజేస్తుంది. నెక్స్ట్ కొరివి బ్యాక్టీరియం లేదా కొరిని బ్యాక్టీరియం డిప్తీరియా అనేటువంటి బ్యాక్టీరియా మానవుల్లో డిప్తీరియా వ్యాధిని కలగజేస్తుంది. అంతేకాకుండా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే టీబీ లేదా క్షయవ్యాధిని కలగజేస్తుందండి. ఇవి హానికర బ్యాక్టీరియాలు. నెక్స్ట్ కొన్ని బ్యాక్టీరియాల వల్ల మానవులకైతే ఉపయోగం ఉందండి. ఆ ఉపయోగాలు చూద్దాం. రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఈ యొక్క రైజోబియం బ్యాక్టీరియా అనేది వాతావరణంలోని నత్రజనిని అమ్మోనియాగా స్థాపిస్తాయి. ఈ అమ్మోనియా తర్వాత అమైనో ఆమ్లముగా మారుతుందండి. ఈ యొక్క అమ్మోనియా అనేది అమైనో ఆమ్లముగా మారుతుంది. ఇది రైజోబియం బ్యాక్టీరియా ఉపయోగం. ఇక నెక్స్ట్ అజటోబ్యాక్టర్. ఈ యొక్క అజటోబ్యాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మృత్తికను సారవంతం చేస్తుంది. అంతేకాకుండా వాతావరణ నత్రజనిని వాతావరణంలోని నత్రజనిని భూమిలోకి స్థాపిస్తుంది ఈ యొక్క అజటోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా. ఇక నెక్స్ట్ బ్యాక్టీరియా స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి బ్యాక్టీరియా అండి. స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది. ఈ యొక్క స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి సూక్ష్మజీవ నాశకాన్ని ఉత్పత్తి చేస్తుందండి. స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి సూక్ష్మజీవనాశకాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఖచ్చితంగా ప్రతిసారి బిట్లో ఈ యొక్క ప్రతిసారి డిఎస్సిలో ఉపయోగకర బ్యాక్టీరియా కానీ లేదా హానికర బ్యాక్టీరియా గురించి అడగడం జరుగుతుందండి. కాబట్టి మనం ఇవి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా చేస్తుంటే పాలలోని లాక్టోస్ చక్కెరను కిణ్వ ప్రక్రియ ద్వారా పెరుగుగా మారుస్తుందండి. ఈ యొక్క లాక్టోబాసిల్లస్ అనేది పాలలో ఉన్నటువంటి లాక్టోస్ చక్కెరను కిణ్వన ప్రక్రియ ద్వారా పెరుగుగా మారుస్తుంది ఈ యొక్క లాక్టోబాసిల్లస్. ఇక నెక్స్ట్ మిథనోజెనిక్ బ్యాక్టీరియా. ఈ యొక్క మిథనోజెనిక్ బ్యాక్టీరియా ఏం చేస్తారంటే మురుగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క మిథనోజెనిక్ అనే బ్యాక్టీరియా మురుగునీటిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఉపయోగకరమైన హానికరమైన అదేవిధంగా ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు. నెక్స్ట్ పోతే సైనోబ్యాక్టీరియా. ఈ యొక్క సైనోబ్యాక్టీరియాలు గతంలో నీలి ఆకుపచ్చ శైవలాలు బ్లూ గ్రీన్ ఆల్గేగా
పిలిచేవాళ్ళండి ఈ యొక్క సైనో బ్యాక్టీరియాలు. ఆదిమ భూమిపై చాలా విజయవంతమైన సమూహం ఈ యొక్క సైనో బ్యాక్టీరియా. ఈ యొక్క సైనో బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోక్రియను కూడా నిర్వహించగలవు. ఈ యొక్క సైనో బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోక్రియను నిర్వహించగలవు మరియు ఈ ప్రక్రియలో ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. అంటే కిరణజన్య సంయోక్రియ జరుపుకొని ఈ యొక్క సైనో బ్యాక్టీరియాలు ఆక్సిజన్ను కూడా విడుదల చేస్తాయి. ఇవి మనకి ఈ వీడియో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.